ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని, సాయినాథుని దయ వలన ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను బాబావారిని కోరుకుంటూ, బాబావారు మన కోరికలన్నీ తీర్చాలని సాయినాథుని వేడుకుంటూ బాబావారి అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు బాబావారు సాయి మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారు సందేశంగా అంటే గనుక, ఎంత అదృష్టం చేశావో తెలుసా, ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలము ఉంటేనో ఇలాంటి ఒక వార్త నీ ముందుకు వస్తుందో తెలుసా. కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చిందని తెలుసా. ఎంతో అదృష్టం ఉంటేనే ఇది నీ కంట పడుతుంది, చెవిన పడింది, నీ దాకా వచ్చిందని నీకు తెలుసా. ఇది నీ దగ్గరకు వచ్చింది అంటే, నీ కళ్ళ ముందుకు వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది, ఎదుటికి వచ్చింది ఈ సందేశం అంటే, ఇది కేవలం నీకోసం మాత్రమే రాసినటువంటి అదృష్టం. నీకు ఆ భాగ్యం ఉన్నదనే, ఆ రాత భాగ్యం ఉన్నదని తెలుసా బిడ్డ. ఎందుకు ఇంతలాగా చెప్తున్నానో తెలుసా. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ సాక్షాత్తు నీకు దీపావళి లోపు నీకు ఖచ్చితంగా ఆ సందర్భంగా తన బిడ్డలందరికీ కూడా పరీక్షించి, వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించి, వాళ్లకు ఏదో ఇవ్వాలని తహతహలాడిపోతూ వాళ్ళను 100 కోట్లకు అధిపతిని చేయాలి అని చెప్పి ఆరాటపడుతుంది. ఆ ఆరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తూ వస్తోంది అమ్మ, ఎవరు దీనికి అర్హులు అని. అలా ఆ పరీక్షలో, అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గావు తల్లి. అందుకే అది నీ కంట పడింది, నీ దాకా చేరింది, నీ చెవిన పడింది. నువ్వు ఇది వినగలుగుతున్నావు అంటే, విన్నావు అంటే కూడా ఈ పరీక్షలో నువ్వు పాస్ అయిపోయినట్లే. దీనికి ఖచ్చితంగా 100కు 100% నువ్వే అర్హురాలివి అయ్యావు. ఖచ్చితంగా దుర్గమ్మను నువ్వు 100 కోట్లకు అధిపతిని చేయాలని చూస్తుంది. ఏం చేయాలి నువ్వు మరి? దుర్గమ్మ పరుగు పరుగును వచ్చేస్తోంది తల్లి. నీతో ఏదో చెప్పాలని దీపావళి లోపు ఈ వీడియో నీ కంట పడిన, నీ చెవిన పడిన నీ అదృష్టమే. మరి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఏమి చేయాల్సిన పని లేదమ్మా. ఈ దీపావళిలోపు ఒక్క మాట విను చాలు. 100 కోట్లకు అధిపతివి చేస్తుంది నిన్ను అమ్మ. అఖండ రాజయోగం పట్టేలాగా చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి గుర్తు పెట్టుకో. వదులుకున్నావా నరకం అనుభవించవలసి వస్తుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా బాధపడవలసి వస్తుంది. సాక్షాత్తు అమ్మలగన్న అమ్మే నిన్ను కోటీశ్వరుని చేస్తాను, నీకు అఖండ రాజయోగం పట్టిస్తాను, కోట్లకు వారసురాలని వారసుడిని చేస్తాను అని అమ్మ వస్తూ ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేసి పక్కకు వెళ్ళావు అంటే అష్ట కష్టాలు పడవలసి వస్తుంది. మరి ఎందుకో తెలుసా, ఇంతమందిలో అమ్మ నిన్ను ఎంచుకుంది అంటే అది నీ చిన్న విషయం కాదు తల్లి. ఒక చిన్న నిర్లక్ష్యంతోనో, ఏమరిపాటుతోనో, అశ్రద్ధతోనో, అజాగ్రత్తతోనో వదిలేసుకున్నావు, పక్కకు నెట్టేశావు. నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి. ఆ తరువాత తీరిగ్గా కూర్చుని వెక్కి ఏడుస్తావు. మరి ఆ అదృష్టాన్ని నువ్వు వదులుకోవద్దు, పాడు చేసుకోవద్దు. అలాంటి అవకాశం రాకూడదని నువ్వు వదిలేసుకున్నావు అంటే, ఎక్కడ నిర్లక్ష్యం చేశావు అంటే, నేను నీకు భయపడి సాయి నీ నుండి ఒక తండ్రిగా ఉరుకులు పరుగుల మీద వచ్చాను తల్లి. హెచ్చరించాలి అన్న ఉద్దేశంతో, నిన్ను మేల్కొల్పాలి అన్న హెచ్చరికతో ఉండేలాగా వచ్చేశాను. దుర్గమ్మ సందేశాన్ని అందుకో బిడ్డ. నువ్వు జీవితాన్ని మార్చుకో. ఎందుకంటే అమ్మకి అందరి మీద ఎల్లప్పుడూ కూడా అనుగ్రహం అనేది వస్తుందా? అన్ని వేళలా కూడా ఇస్తుందా? ఒక్కసారి మాత్రమే ఇస్తుంది. నువ్వు దాని నుంచి కాపాడుకోవాలని, నిన్ను రక్షించుకోవాలి. ఆ తల్లి నిన్ను వస్తున్నదని హెచ్చరించడానికే నేను నీ ముందుకు వచ్చాను. ఆ అవకాశం అనేది 10 సార్లు ఇవ్వదు కదమ్మా.
అందుకున్న వాళ్ళే ఇచ్చినప్పుడు ధన్యులు. ఆ తల్లి నీకు ధన్యుల్లో నువ్వు కూడా ఉండాలని నా తాపత్రయం. కనుక జాగ్రత్త అంటూ సాయినాథుడు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. నిజంగా ఈ దీపావళి లోపు ఎవరైతే ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో మనకు ఒక అద్భుతమైన కానుక అనే చెప్పవచ్చు, ఒక తీపి కానుక అని చెప్పవచ్చు. కనుక జాగ్రత్తగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసికి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఒక్కసారి శివరామరాజు గారిని కనెక్ట్ అవ్వండి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గురువుగారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి. ఫోన్ నెంబరు 9553596390 అండి. మీరు తప్పకుండా సంప్రదించండి. ఇప్పుడు సాయినాథుని సందేశం విషయానికి నిజంగా ఎంత గంట పడిందో దీపావళిలో ఎప్పుడు ఈ వీడియో అదృష్టమే వదులుకోవద్దు తల్లి. అనుగ్రహం అంటే ఇది నీ కంట పడిందని గుర్తు పెట్టుకో. ఒక్క మాట వింటే చాలు 100 కోట్లకు అధిపతి అవుతావు. అఖండ రాజయోగం అనేది కలుగుతుంది. అంత మాత్రమే కాదు, నీ యొక్క జీవితంలో ఉన్న స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. అది కూడా నీ అదృష్టాన్ని మార్చేస్తుంది. అదృష్టాన్ని తీసుకొచ్చే పెద్ద మార్పులే జరగబోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా. మరి అమ్మ నిన్ను ఎందుకు ఎంచుకున్నది? ఇంతమంది ఉన్నారు కదా, మరి నిన్నే ఎందుకు ఎంచుకుంది, నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని అంటే గనుక ఇక్కడ ముందుగా నీ జీవితంలో జరగబోయేటటువంటి కొన్ని విషయాలను, అంశాలను తప్పకుండా నీకు చెప్పి తీరాలని. అప్పుడే నీకు అర్థమవుతుంది అసలు నీ జీవితం ఏంటి, నీ పరిస్థితి ఏంటి, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు మెలిగావు, పుట్టావు, పెరిగావు, ఎన్ని కష్టాలను దాటుకుంటూ వచ్చావో, ప్రతి ఒక్కటి కూడా నీ వాళ్ళు అయిన వాళ్ళు ఎలా నిన్ను ఛేదరించుకుంటున్నారు, మోసం చేశారు, ప్రతి ఒక్కటిని కూడా నువ్వు తెలుసుకోవాలి కానీ మర్చిపోయావు వాటిని. మళ్ళీ వాటిని నీకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం. అయితే నీకు అంతకంటే ముందుగా జాగ్రత్తగా ఈ ఒక్క మాట వినడానికి ప్రయత్నించు, సందేశం వినడానికి ప్రయత్నించు. నువ్వు చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన మాట ఉంది. ఆ ఒక్క మాటే నీకు కోట్ల ఆస్తికి వారసురాలను చేస్తోంది, 100 కోట్ల ఆస్తికి అధిపతిని చేస్తుంది. ఈ ఒక్క మాట ఎంతటి శక్తివంతమైన మాట అంటే తల్లి, ఇక్కడ ముందుగా నీ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలమ్మా. ఎందుకో తెలుసా? మిగిలిన అందరికంటే కూడా ఒక ఎత్తు నువ్వు అయితే, మిగిలిన వారు అందరూ కూడా ఒక ఎత్తు అయితే నువ్వు ఒక ఎత్తు అని చెప్పాలని ఎందుకు అంటున్నానంటే, ఎందుకు ఆ మాట మాట్లాడాను అంటే తల్లి, నువ్వు కష్టజీవివి. ఒక్కొక్కసారి నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది, కష్టం కోసమే నేను పుట్టానా, బాధల కోసమే నేను పుట్టానా, నేను కూడా అందరిలాగా మనిషినే కదా, మరి బాబా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని చెప్పి నువ్వు బాధలు పడి కష్టాలు పడి నీ యొక్క శరీరం కూడా ముద్దుబారిపోయింది. అంటే నీ శరీరాన్ని కూడా ముఖ్యంగా ఎలా అంటే కాయ కష్టం చేసి ఆ యొక్క శరీరం అనేది కూడా దృఢంగా మారిపోయింది. అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాల్లో పెరిగి కష్టపడి నీ వంతు సహాయంగా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకునే కుటుంబానికి సహాయం చేశావు నువ్వు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక ఆడబిడ్డలైతే చిన్నప్పటి నుంచి కూడా చిన్న పెద్ద పనులు అని కాకుండా
అన్ని పనులు కూడా చేసుకుంటూ వచ్చావు. అన్నీ నేర్చుకోవాలి, ఈ పని చేయడం నేర్చుకోవాలి, ఆ పని చేయడం నేర్చుకోవాలి, అమ్మాయిల చేత కాకుండా ఖచ్చితంగా అన్ని పనులు చేయవచ్చు అని నిరూపించుకోవాలని అటువంటి కష్టమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చావు. ఇక్కడ ఇది పెద్ద విషయం కాకపోయినా కూడా నీ యొక్క కష్టం గురించి మాట్లాడుతున్నానమ్మా. నేను ఇంత కష్టజీవిని కదా బాబా, అయినా కూడా నాకెందుకు కష్టాలు ఇచ్చావు అని అడిగావు కదూ. కాకపోతే ఎవరి ఇంట్లో పని వాళ్ళు చేసుకుంటంలో తప్పు లేదు. ముఖ్యంగా నీకు కొన్ని ఎలా ఉన్నాయి అంటే మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి నీ జీవితంలో. అలాగే అవి ఏంటి అంటే బిడ్డ, ఏం చేయాలో కూడా నేను చెప్పబోతున్నాను. నువ్వు ఈ యొక్క దీపావళికి ముందు రోజునే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం నువ్వు వినవలసిన మాట కూడా ఇక్కడ ఉంది. తల్లి అమ్మ చెప్తోంది మరీ కూడా, అందుకే జాగ్రత్తగా సందేశం చివరి వరకు చూడమని అంటున్నాను. అప్పుడే ఆ మాట ఏంటో చెప్తుంది. ఇక చిన్న పెద్ద తేడా అని చెప్పి లేకుండా కుటుంబం అన్నా, బంధువులు అన్నా, స్నేహితులన్నా కూడా ప్రాణం పెట్టేశావు. కాకపోతే నువ్వు నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, నేను మంచివాడిని, మంచిదాన్ని కదా, నాలాగానే అందరూ ఆలోచిస్తారు అని అందరూ కూడా అని అనుకున్నావు. ఎందుకంటే అందరూ నీలాగా ఉంటారు అని అనుకునేటటువంటి మనస్తత్వం నీది. చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను కదా, వారందరూ నా స్నేహితులే కదా, నాకెందుకు అన్యాయం చేస్తారు, నా బంధువులే కదా, నన్నెందుకు వాడుకుంటారు, నా మీద ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది. ఈ రకంగా నువ్వు ఆలోచిస్తూ అవతలి వారికి ఏదైనా సహాయం చేయాలన్నా, అవసరం ఉంది అన్న వారికి సహాయం చేయడానికి, వారి యొక్క అవసరాలను తీర్చడానికి ఎప్పుడు కూడా ముందడుగులో ఉంటూ ఉంటావు. ఇది చేస్తున్నావు కరెక్టేనమ్మా, కాదని నేను ఎప్పుడు చెప్పను కూడా. కానీ నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎవరికైతే కానీ సహాయం చేశావో వారి నుంచి నువ్వు నీ యొక్క అవసరాలు అనేవి నీకు తీరుతున్నాయా లేదా అది నువ్వు ఒక్కసారి గమనించుకున్నావా? గమనించి చూడు. నువ్వు నీవారు కదా అని చెప్పి గతంలో చాలా ధనాన్ని తీసుకొచ్చి వారికి ఇచ్చావు. మరి అది ఎంతైనా అవ్వచ్చు, 1000, 2000, 10,000, ఎంతైనా కానీ, లక్షలైనా. అయితే బిడ్డ, కానీ నువ్వు వారికి దగ్గరకు వెళ్ళి నాకు అవసరం వచ్చినప్పుడు అని చెప్పి ఒక 5,000 అడిగి చూడమ్మా. ఇప్పుడు ఒక 5,000 అడిగితే నువ్వు ఎవరైనా సరే ఈ రోజు వరకు కూడా ఈ యొక్క 5,000 నీ ముందుకు ఈ క్షణం వరకు కూడా నా వారే అని చెప్పి నువ్వు అనుకున్న వారే, అది స్నేహితులా, బంధువులా, ఎవరైనా కానీ వారి నుంచి నీకు 5,000 గనక అందినట్లు అయితే నువ్వు నమ్మవచ్చు. లేకపోతే గనక ఇప్పటికైనా కాస్తంత కళ్ళు తెరుచుకుని ఆలోచించు. వారు కేవలం నిన్ను అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు అని. నీతో కాస్తంత పనులు వారికి ముందు ఉంటాయి కనుక వాటిని ఆలోచించుకొని నిన్ను మాయ చేసి మభ్యపెట్టి వారి యొక్క బుట్టలో పడవేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నారు. నీ దగ్గర ఉన్నంత వరకు మంచితనం, నీ దగ్గర ఉన్నంత వరకు జాలి గుణం అవతలి వారి దగ్గర ఉన్నాయా అంటే లేవమ్మా. వారు ఏ తరికి కూడా నీ దగ్గర లాక్కుందామా, వాడుకుందామా అన్న ఉద్దేశం తప్ప నీకు కాస్తంత ఏదైనా కాస్తంత శ్రద్ధ చూపించి నీకు సహాయం చేద్దామన్న ఉద్దేశం అయితే లేదు తల్లి. వారిలో 100కి 100% లేవు. కనుకనే కనీసం నువ్వు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి. ఏమీ వద్దు బిడ్డ, డబ్బు అడిగి చూడు, నీ అవసరాలకు అడిగి చూడు ఇలా అని చెప్పి నేను జాగ్రత్త చేస్తున్నట్టు నిజంగా అడగమని నేను చెప్పినట్లు ఒక్కసారి ప్రయత్నించు. వాళ్ళ బుద్ధులు తెలుసుకోవడానికి వాళ్ళ బుద్ధి ఏంటి అనేది బయట పడిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే కానీ నీకు అంటే నువ్వు అనుకున్నప్పుడు కష్టంలోనూ, నష్టంలోనూ, బాధల్లోనూ, సంతోషంలోనూ అన్నింటిలోనూ పాలు పంచుకోవాలి కదా. మరి వాళ్ళు ఇప్పుడు నీ స్నేహితులా కానీ ఏ విధంగా అంటున్నారు? నీకు బాధ వచ్చినప్పుడు అరే వాడు ఎలా చేశాడురా, వాడు నాకు ఆ సమయంలో దీన్ని కొన్నాడురా, వాడు నాకు ఇది ఇచ్చాడు, ఇది తప్పు చేశాడు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు, వాడు ఆ సమయంలో అప్పు చేశాడు, ఆ 10 రూపాయలు వడ్డీకి సరిపోతున్నాయి, అందుకే ఇప్పుడు ఆ అప్పులు కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక అప్పులు పాలయ్యాడు అని
అప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని పెరిగిన స్నేహితులే కూడా జనం మధ్యలో బ్రతుకుతూ ఉన్నావు తల్లి. అలాంటి జనాలు 100% నిజమని నేను చెప్తున్నాను. అదే స్నేహితులు నిన్ను వెతకడం అనేది మొదలు పెడతారు. కొంచెం నువ్వు గనక నలిగితే, నువ్వు మిగులుగా ఉంటే, ఇంకొంచెం మంచి పొజిషన్లో నువ్వు ఉంటే, మంచి స్థాయిలో స్నేహితులు నిన్ను వాడుకోవాలని, నీ చేత డబ్బులు ఖర్చు పెట్టించాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏమీ లేదు తల్లి. నీ ముందు నేను చెప్పేది నీ యొక్క మంచితనాన్ని అవతలి వారికి ఆసరాగా ఇవ్వవద్దు. అవతలి వారు నీ యొక్క మంచితనాన్ని వాడుకుంటున్నారు, అలా చేయవద్దు. నీకు నేను ఈ మాట చాలాసార్లే చెప్పి ఉన్నాను తల్లి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసు కదా. ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నారో వారితో కూడా నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తించు అని. అదే నిజం తల్లి. ఈరోజు దుర్గమ్మ తల్లి కూడా అదే చెప్తున్నాను, ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పి మరీ నేను చెప్తున్నాను. అది ఎందుకు చెప్తున్నాను, ఎంతవరకు కూడా నీ మటుకు నెట్టేస్తూ ఉన్నారు. అవసరానికి వెళ్ళగానే 10 సార్లు నెట్టేసిన తర్వాత 11వ వెళ్తే ఖచ్చితంగా అది నీ తప్పే అవుతుంది కదా. మరి అది ముఖ్యంగా నీ బంధువుల్లోనే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. నీకు అవన్నీ కూడా తెలుస్తున్నా కూడా నీవు అన్నీ తెలిసినప్పటికీ నువ్వు నా వారే, నా వాళ్లే, నా రక్త సంబంధీకులే అని చెప్పి సర్దుకుంటూ వెళ్తున్నావు. కానీ వారు మాత్రం నిన్ను సర్వనాశనం చేయాలని, పతనం చేయాలని, నీ దగ్గర డబ్బు లేకుండా చేయాలని, నువ్వు ఎలాగైనా కానీ రోడ్డున పడితే చూడాలని మాత్రమే ఎదురు చూస్తున్నారు. అలా అని చెప్పి అందరూ రక్త సంబంధీకులు నేను తప్పు పట్టడం లేదు తల్లి. ఉంటారు కొంతమంది, వారికి మనసుకు అలా తెలుస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళు కూడా అనుభవంలో, ఎన్నాళ్ళు యొక్క వాళ్ళ కష్టాల యొక్క జీవితంలో ఎవరు ఎటువంటి వారు అని చెప్పి నీకు ఒక అంచనా వేయగలిగే శక్తి అన్నది ఖచ్చితంగా రావాలి అని నేను చెప్తున్నాను. కనుక అంచనా ఆధారంగా తీసుకుని నువ్వు నిర్ణయం అయితే తీసుకోవాలి బిడ్డ. ఎందుకంటే అన్ని చోట్ల కూడా అతి మంచితనం పనికిరాదు, అన్ని చోట్ల కూడా కఠినత్వం కూడా పనికిరాదమ్మా. ఎక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు, నేను ఈ సమయంలో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి తెలుసుకుంటేనే నువ్వు జనాల మధ్యన బతకగలుగుతావు. లేకపోతే మోసపోతావు. అవసరాలకు నిన్ను వాడుకుంటారు. ముఖ్యంగా నువ్వే తెలుసుకోవాలి. స్నేహితుల దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ స్నేహితులే నీ యొక్క పరిస్థితుల ప్రకారం నీకు జరుగుతున్న ఇటువంటివి ఈ వారి ద్వారానే నీ కుటుంబంతో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్నేహితుల ద్వారానే నువ్వు కొన్ని చెడు వ్యసనాలకు కూడా బానిస అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మంచిగా నటిస్తూ తడిగుడ్డలతో గొంతు కొయ్యాలని చూస్తే దుర్గమ్మ చెప్పమని చెప్తే వచ్చాను. స్నేహపూర్వకంగా నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్నేహం విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను. ముఖ్యంగా నీ యొక్క రేపు దీపావళి వచ్చే లోపు నువ్వు మనందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్న ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. నువ్వు ఇక్కడ చేయవలసింది ఏంటో తెలుసా? ఈ యొక్క దీపావళి లోపే నీ యొక్క కర్మదోషాన్ని, పీడను, పిశాచాన్ని, దరిద్రాన్ని తొలగించుకోవడానికి, నీకున్న కుటుంబ సమస్యలను, నీకున్న వ్యాపార సమస్యలను, నీకున్న ధన సమస్యలను, ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి దీపావళి రోజు నీకు అత్యధికంగా నీకు అనంగానే బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అమ్మవారిని ఈ విధంగా నువ్వు గనక పూజించుకుంటే, అమ్మ అనుగ్రహం ఉంటే నీకు అన్నీ కూడా సాధ్యమవుతాయి అని చెప్తున్నాను. జీవితంలో నీకు ఏది లేదో దాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటావు. అంటే డబ్బు ఉన్నా లేకపోయినా అమ్మవారిని తలిస్తే చాలమ్మా. ఈ ఒక్క మాటతో పిలిస్తే చాలు తల్లి. అమ్మ పరుగు పరుగున వచ్చేస్తుంది. ఇక ప్రతి నిమిషము కూడా నీ సాయి నీ వెన్నంటనే ఉన్నాను, అది వేరే విషయం. కానీ ఇంతటి అదృష్టాన్ని ఆ తల్లి ఒకరికి ఇవ్వాలని పరుగు పరుగున వస్తుంది. అది నువ్వు అవ్వడం నిజంగా నీ అదృష్టమే. నువ్వు ఏం చేయలేకపోయినా పర్వాలేదమ్మా తల్లి. చక్కగా నువ్వు దీపావళి లోపు చక్కగా స్నానం చేసి ఈ సందేశం నీ కంటపడిన రోజు మొదలుపెట్టు. చక్కగా స్నానం చేసి, తలార స్నానం చేసి,
ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇల్లంతా తుడుచుకుని పసుపు నీళ్లు ఇంట్లో చల్లుకుని శుభ్రంగా తుడిచి పెట్టుకుని కాస్తంత గంధము కుంకుమలతోటి అమ్మవారిని అలంకరించుకో. తరువాత నీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారిని అలంకరించుకుని ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఏ మంత్రాలు జపించాల్సిన పని లేదమ్మా. ఏ పుస్తకాలు కొనవలసిన అవసరం లేదు. నీ దగ్గర శక్తి ఉంటే నీకు ఈ దీపావళి లోపు నీకు అమ్మకు కుంకుమ పూజ చేసుకోమని చెప్తున్నాను తల్లి. ఎందుకో తెలుసా, అమ్మకు కుంకుమ అంటే ఎంతో ఇష్టం కదా. ఆ కుంకుమ పూజ చేస్తే నీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, కర్మఫలాలన్నీ కూడా నశించిపోతాయి. అమ్మ అని అమ్మవారే సాక్షాత్తు చెప్తున్నారు కనుక నీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే, అమ్మవారి విగ్రహం సరే లేదు అంటే చిన్నది కొనుక్కోమని నేను చెప్పను కాని బిడ్డ, చక్కగా తలస్నానం చేసి అలాగే ఈ రోజు నుంచి ఏం చేస్తావంటే అమ్మ పూజ చేసుకో. కనుక ఈ రోజున ముందుగా చక్కగా తమలపాకు తీసుకుని ₹1 బిళ్ళను ఉంచుకుని ఆ రూపాయి బిళ్ళ మీద కుంకుమను తీసుకుని చిటికెడు కుంకుమను కొద్దిగా తీసుకుంటూ ఈ ఒక్క మాట కనుక నువ్వు చెప్పుకున్నావు అంటే అమ్మ ఎనలేని సంపద నీకు ఇస్తుంది, కోట్లకు అధిపతి నిన్ను చేస్తుంది. ఆ మాట ఏంటో తెలుసా తల్లి? ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మాటను, ఈ మంత్రాన్ని 108 సార్లు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి కుంకుమ వేసుకుంటూ కుంకుమ అర్చన చేస్తూ కుంకుమను చక్కగా పూజ చేసుకుంటూ ఈ మాటను 108 సార్లు చెప్పుకున్నావు అంటే నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి తల్లి. నీ పూర్వజన్మ కర్మఫలాలన్నీ నశించుకుపోతాయమ్మా. తెలుసో తెలియకో చేసిన తప్పులు, ఒప్పులు, పొరపాట్లు ప్రతి ఒక్కటి కూడా సమసిపోతాయి తల్లి. నువ్వు అదృష్టపు తలుపులు తెరుచుకుంటాయమ్మా. అమ్మ కరుణ, కృప, కటాక్షాలు నీ మీద ధారాళంగా కురిపిస్తుంది. ఒక్క ఈ కుంకుమ పూజ వల్లనే అమ్మ సంతృప్తురాలు అయిపోతుంది. నువ్వు సంవత్సరమంతా కూడా ఏది చేసినా చేయకపోయినా తెలుసో తెలియక తప్పులు, ఒప్పులు, పొరపాట్లు ఉన్నా అన్నింటినీ క్షమించేసి నీ మీద నీ అపారమైనటువంటి కృపా కటాక్షాలను కురిపించేస్తుంది. అయితే ఇక్కడ ఒకవేళ నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటే గనుక ఈ మాట అన్నది విన్నా కూడా సరిపోతుంది బిడ్డ. ఈ కుంకుమ పూజ చేస్తూ ఆ మాట నువ్వు ఎందులోనైనా పెట్టుకుని విన్నా కూడా అంతే ఫలితం వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత ఈ కుంకుమను నువ్వు ఏం చేయాలి అని అంటే గనుక బిడ్డ, మళ్ళీ ఈ దీపావళి ముగిసిన తరువాత ఆ కుంకుమ ఏదైతే ఉందో అది ఒక బరిన్లోకి తీసుకొచ్చుకుని ఇంటిల్లిపాది కూడా ప్రతిరోజు ధరిస్తూ ఉంటే గనుక ఎదుటి వాళ్ళు ఏడుపులు నీ మీద పడకుండా, వారి శాపనార్థాలు నీ మీద పడకుండా, ఎదుటి వాళ్ళు నీ ఏడుపు కళ్ళు నీ మీద పడకుండా, ఎటువంటి దృష్టి దోషాలు తగలకుండా, ఎలాంటి పాపకర్మలు నీకు అంటకుండా, ఎలాంటి చెడు నీ దగ్గరకు రాకుండా, నువ్వు ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిన్ను మంచి దారిలో నడిపిస్తున్నాను అంటుంది దుర్గమ్మ తల్లి. అంత మాత్రమే కాదు, అమ్మ అనుగ్రహంతో 100 కోట్లకి నిన్ను అధిపతిని చేస్తుందంట. అఖండ రాజయోగం పట్టేలాగా చేస్తుంది. ఆ తల్లి అనుగ్రహించాలే కానీ, ఆ తల్లి కరుణ నీ మీద ఉండాలే కానీ అద్భుతాలు జరగాలి అంటే రోజులు, వారాలు, నెలలు, ఏళ్ళు పట్టాలా? అరక్షణం చాలదా తల్లి? అద్భుతం జరగడానికి అమ్మ తలవాలే కానీ, కన్ను తెరవాలే కానీ అరక్షణంలో నిన్ను కోటీశ్వరుని చేయదా? కోట్లకి అధిపతిని చేయదా? నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే మంచిగా ఉండడం, మంచిగా నడుచుకోవడం, మంచిగా అమ్మని నమ్మడం, మంచిగా పూజించుకోవడం. ఎప్పుడైతే నీలో కుళ్ళు, కల్మషం ఏమీ లేకుండా ఉంటాయో అప్పుడు తప్పకుండా ఏదో ఒక విధంగా అమ్మ నిన్ను అనుగ్రహిస్తుంది అని అనుకో. అరక్షణంలో రాత్రికి రాత్రే ఖచ్చితంగా 100 కోట్లకు అధిపతివి కావచ్చు. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపంలో అయినా కావచ్చు. ఇక్కడ
మరి ఇంతమంది ఉండగా అమ్మ నిన్ను ఎందుకు ఎంచుకుంది అంటే చెప్పాను కదా, నీ గురించి మొత్తం చెప్పాను కదా. ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తావు. వాళ్ళు నిన్ను ఎంత వాడుకున్నా, ఎంత మోసం చేసినా మళ్ళీ మాట్లాడేసరికి కరిగిపోయి వారిని నమ్మేసి వెళ్తూ ఉన్నావు. ఒక కల్మషం లేని మనిషివి తల్లి నువ్వు. అందుకే అమ్మ చూపు నీ మీద పడింది. నీకు మంచి రోజులు రావడానికి అమ్మ అనుగ్రహించింది. ఎంతో కాలం లేదు తల్లి, దీపావళి ముగియగానే నీ ఇంట్లోకి వెలుగును తీసుకుని వస్తుంది. ఎదురు చూస్తూ ఉండు. ఎందుకంటే నీ దుర్గమ్మ నీ ఆశీర్వాదం నీ మీద ఉంది. అమ్మ అనుగ్రహం నీ పైన ఉంది. దుర్గమ్మ కరుణా కటాక్షాలు నీ మీద ఉండబోతున్నాయి. ఈ ఒక్క చిన్న పని చేశావు అంటే ఖచ్చితంగా ఆ తల్లి నీకు కావలసిన ప్రతి ఒక్కదాన్ని అందిస్తుంది. వదులుకోవద్దు. ఈ దీపావళి రోజు లోపు మళ్ళీ సంవత్సరం దాకా ఆగవలసి వస్తుంది కనుక మళ్ళీ అమ్మ అనుగ్రహించాలి కనుక అమ్మ దృష్టి నీ మీద పడుతుందా అంటే అప్పుడు నమ్మకం లేదు. జాగ్రత్త. ఇప్పుడు వదులుకోవద్దు. ఈ క్షణం నీ ముందు ఉన్నదే నీకు అని భావించి దాన్ని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నించు. అంతా కూడా మంచే జరుగుతుంది అంటూ సాయినాథుడు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. మరొక అమ్మవారి సందేశంతో బాబావారు మళ్ళా మన ముందుకు రాబోతూ ఉన్నారు. మరి అంతవరకు అమ్మవారి కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా ఉండాలి అని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరో చక్కని సాయినాథుని అమ్మవారి సందేశంతో కలుసుకుంటారండి. అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః అనే నామాన్ని మీరు జపిస్తూ ఈ మొత్తం వీడియోని కనుక ఈరోజు మీరు వినగలిగినట్లయితే అమ్మవారి బాబావారి కృపా కరుణా కటాక్షములు దీపావళి లోపు మనల్ని అత్యున్నతంగా ఆశీర్వదించబడి మనందరికీ కూడా కోట్లు కాదు, ఎన్ని కోట్లైనా సరే అమ్మ ఆశీర్వాదమే మనకు ఉంది. కోట్లు కంటే కూడా అమ్మ ఆశీర్వాదం, బాబావారి కరుణ మన పైన ఉంటే మనకు ఇంకా అన్నీ ఉన్నట్లే. ఆ తల్లి దయ ఉంటే మనందరికీ అన్నీ ఉన్నట్లే అని భావించి మీరందరూ కూడా శ్రీమాత్రే నమః, ఓం సాయిరామ్ అని ప్రతినిత్యము జపిస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.